ఇడ్లీ ప్లేటులో ఇలా ఉసిరికాయలు పచ్చిమిర్చి పెట్టి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇడ్లీ ప్లేటులో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా మనం ఉసిరికాయలను అయితే పెట్టేసుకుందాం. ముందుగా ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే కావాలో అన్నీ పెట్టేసుకొని వీటిని బాగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా పెట్టేసుకుందాం. ఇందులోనే ఇలా ఈ విధంగా స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను స్టాండ్లో పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఈ నీళ్ళని బాగా మరిగించుకొని ఇలా నీళ్ళైతే బాగా మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని పైన మూత పెట్టి పెట్టేసుకుందాం. ఇంకా ఇలా ఈ పచ్చిమిర్చి ఉసిరికాయలు ఉడికే వరకు అయితే ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాము ఆవిరికి. ఇలా 10 నిమిషాల తర్వాత అయితే మనకి ఉసిరికాయలు అనేటివి బాగా మెత్తబడిపోయి ఉంటాయి. తీసేసుకుందాం ఇలా పక్కకి. చూసారు కదా, మనకి బాగా మెత్తబడిపోయాయి అనమాట. ఇలా పట్టుకుంటే విడిపోతున్నాయి, చూసారు కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొన్ని నువ్వులు అయితే వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకొని వేయించేసుకుందాము. ఈ నువ్వులని కొంచెం వేయించేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. రైస్లోకి రోటీస్లోకి కానీ తినచ్చు. ఇలా ఈ విధంగా వేయించేసుకొని పక్కకైతే తీసేసుకుందాము. ఇలా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఒక స్పూన్ అంత నూనె అయితే వేసుకొని ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాక కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ వేసుకోకూడదు, చేదొస్తుంది. అలాగే కొన్ని మినప్పప్పు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీయకుండానే వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఎండుమిర్చి కూడా మీరు స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడాను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి, వేయించేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ఇవన్నీ కూడాను వేగిపోయాయి. ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. చల్లారిన తర్వాతే తీసేసుకోవాలి ఇవన్నీ కూడాను. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా అంటే ఇవంతా కూడాను సపరేట్గా అయిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడాను తీసేసుకుందాము. చూసారు కదా, మనకు కరెక్ట్ మెత్తగా ఉడికిపోయింది. ఆయిల్లో ఫ్రై చేసుకునే పని లేకుండా ఈ విధంగా మనం ఉడికించుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి, ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే మనము మినప్పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడాను వేసేసుకుందాం ఇందులోకి. చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే నువ్వులు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా నీళ్ళు ఏమి వేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి, కొంచెం బరకగా. ఇప్పుడు అదే ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాము. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము. కొద్దిగా ఇంగువ వేసుకొని కొంచెం ఒకసారి బాగా కలిపేసుకుందాము.
ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఈ చట్నీని అయితే వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకుందాము. ఈ ఆయిల్ మొత్తం మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, నేను కొద్దిగా వేసాను ఆయిల్ వచ్చేసి. ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా ఇంకొక నిమిషం పాటు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత ఒక హాఫ్ నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఉసిరికాయ వచ్చేసి ఒగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఉసిరికాయ అయితే ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.